నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తాను మళ్ళీ గెలవాలని ఎన్నాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమైన వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించారు। మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను మొదలుపెట్టారు। నిన్న ఇడుపులపాయలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు। గతంలో మాదిరిగానే జగన్ తల్లి విజయమ్మ ఇడుపులపాయ చేరుకొని జగన్కు ఆశీస్సులు అందించింది। అక్కడి నుంచే తన బస్సు యాత్రను ప్రారంభించారు। ఇప్పటికే దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు। 21 రోజుల పాటు 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో తిరిగేలాగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు। మొదటి రోజు ఎక్కువ మందితో సభను నిర్వహించాలని, రోడ్ షోల్లో ఎక్కువ మంది ఉండేలా చూడాలని పార్టీ నేతలు భావించారు। కానీ వాస్తవంలో అందుకు భిన్నంగా జరిగింది। ఎక్కడ జనాలు లేకుండా పోయారు। సభలకు జనాలు రావడం అటుంచి కనీసం రోడ్ షోల్లో కూడా జనాలు కనిపించడం లేదు। జగన్ బస్సు యాత్రకు ఎక్కడ కవరేజ్ కూడా రాలేదు। చివరకు జగన్ బయటకు అడిగేస్తే లైవ్ ఇవ్వాలని అప్రకటిత ఒప్పందాలున్న నీలి కూలీ మీడియా ఛానళ్లు కూడా జగన్ బస్సు యాత్రను కవర్ చేయలేదు అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు। ఈ నేపథ్యంలోనే తగుదునమ్మా అంటూ సాక్షి మీడియా ఇచ్చిన కవరేజీ కాస్త నవ్వుల పాలైంది। జనాలు లేని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి। బస్సు యాత్రలో భాగంగా వేంపల్లిలో జగన్ 10 నిమిషాల్లో వస్తున్నారని తెలిసినా పట్టుమని 20 మంది కూడా లేని పరిస్థితి। ఇక ఇడుపులపాయ వైపు దృశ్యాలు చూపించడానికి ఛానళ్లు సిద్ధపడలేదు। ఇడుపులపాయ నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చే వరకు 3 నియోజకవర్గాలు కవర్ చేసినా కూడా బస్సు నెమ్మదిగా వచ్చినా కూడా ఎక్కడ జగన్కి జనప్రవాహంతో ఉన్న దృశ్యాలను కవర్ చేయలేకపోయారు। ఎక్కడ చూసినా ఖాళీగానే కనిపిస్తోంది। కొన్ని కూడళ్లలో మాత్రం కొంతమేరకు జనాలున్నారు। జనాలు లేకపోవడానికి కారణం ఏంటని జగన్ ఇంటెలిజెన్స్ వారితో వాకబు చేయగా వారు షాకింగ్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది। సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు సైతం జగన్ సభలకు రోడ్ షోకి రావడానికి సుముఖత చూపించడం లేదని ఇంటెలిజెన్స్ నివేదికలో ఉన్నట్టు సమాచారం। వారు రాకపోవడానికి కారణం తిరిగి జగన్ గెలుస్తారు అనే పూర్తి నమ్మకం లేదనే, అంతేకాకుండా వారు ఎవరు అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తారు కదా అనే సమాధానాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది। ఇక డ్వాక్రా మహిళలు కూడా ఎక్కువ మంది రాకపోవడానికి ఎన్నికల కోడ్ ఉన్నందున తప్పనిసరి కాదని తేలిపోవడంతో వైసీపీ సభలకు పోకపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే భావన ఉందని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది। దీనికి తోడు ఎండలు కూడా ఎక్కువగా ఉండటం ఒక కారణంగా తెలుస్తోంది। వాటికి తోడు క్యాడర్ను వదిలేసి వాలంటీర్ల మీద రాజకీయం చేస్తున్న సమయంలో వారు ఉత్సాహంగా వస్తారని ఆశించి భంగపడినట్టు తెలుస్తోంది।